రాజకీయ నాయకులు అప్పుడప్పుడు పార్టీలు మారడం సహజమే. అయితే అదే పనిగా పార్టీలు మారుతుంటే పిచ్చి టాలెంట్ అని అనుకోవాలి. అచ్చం అదే జరిగింది హర్యానా ఎన్నికల వేళ. గంట క్రితం బీజేపీకి ఓట్లు వేయాలని బీజేపీ తరపున ర్యాలీలో ప్రసంగం చేసిన మాజీ ఎంపీ అశోక్ తన్వర్ అనూహ్యంగా కాంగ్రెస్ కూటికి చేరారు. ఆ గంట తర్వాత ఏం జరిగింది? అశోక్ తన్వర్ కు కాంగ్రెస్ ఎలాంటి ఆఫర్ ఇచ్చింది? ఇతని వల్ల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కి జరిగే మేలేంటి అనే వివరాలు చూద్దాం. గడిచిన 5 ఏళ్లలో 4వ పార్టీ మారిన అశోక్ తన్వర్ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. గతంలో కాంగ్రెస్ లో ఉన్న తన్వర్ 2014-2019 మధ్య కాలంలో హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో పార్టీ పతనంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి 2021లో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీకి రాజీనామా చేసి 2022లో ఆమ్ ఆద్మీ గూటికి చేరారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆప్ కు రిజైన్ చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. లేటెస్ట్ గా జింద్ జిల్లాలో సఫీడాన్ లో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన గంటకే తన్వర్ గురువారం రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అందరూ అశోక్ తన్వర్ యమ టాలెంట్ అని మాట్లాడుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో సిరిస్ లోక్సభ స్థానానికి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కుమారి శైలజ చేతిలో అశోక్ తన్వర్ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో మరో 5 రోజుల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ, భూపేందర్ సింగ్ హుడా సమక్షంలో తిరిగి మళ్లీ సొంత గూటికే వచ్చారు. జింద్ జిల్లాలోని సఫీడాన్ లో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన గంటకే తన్వర్ బీజేపీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ లో చేరడం హాట్ టాపిక్ గా మారింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.